Hi guys, welcome back to TechG Media. ఈ వీడియోలో యూజింగ్ స్విచ్ స్టేట్మెంట్స్ 7.3 దాని గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. అండర్స్టాండింగ్ కండిషనల్ రెండరింగ్ యూజింగ్ స్విచ్ స్టేట్మెంట్స్. స్విచ్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్కి ఏది చూడట్టు, ఈ కండిషన్కి చూడట్టు, ఏది లేకపోతే డిఫాల్ట్గా ఏదో ఒకటి చూడట్టు అనే వాటికి ప్రతిసారి ఇఫ్ ఎల్స్ రాయకుండా సింపుల్గా అయిపోవాలంటే ఈ స్విచ్ కేసు యూజ్ చేసుకోవచ్చు. అండ్ హియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముందంటే ఒక మెసేజ్, ఆ మెసేజ్లోకి నేను స్టేటస్ ఒకటి ఒక ప్రాప్ లాగా పంపించాను. ఆ ప్రాప్లో ఉన్న వాల్యూ సక్సెస్ అని ఉంది. ఈ మెసేజ్ అనే కాంపోనెంట్ ఇక్కడ ఉంది. ఈ మెసేజ్లోకి స్టేటస్ వెళ్ళింది. ఆ స్టేటస్ నేను స్విచ్లో కండిషన్ లాగా పెట్టాను. ఐ మీన్ ఆ కండిషన్ ద కండిషన్ ఆఫ్ విచ్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ ది స్విచ్ స్టేట్మెంట్ ఈ స్విచ్లో ఉంది. ఈ కేస్కి ఈక్వల్గా ఉంటే స్టేటస్ ఈజ్ ఈక్వల్ సక్సెస్ అయితే ఇది రిటర్న్ చేయమని, ఎర్రర్ అయితే ఇది రిటర్న్ చేయమని, లోడింగ్ అయితే ఇది రిటర్న్ చేయమని. ఈ కండిషన్స్లో ఏది కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే అన్ని ఫాల్స్లో ఉంటే డిఫాల్ట్గా ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ పాయింట్. గ్రూపింగ్ కేసెస్ విత్ స్విచ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఏముంది, గ్రూపింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ కేసు అనేది సాటర్డే ఉంది, ఇక్కడ కేసు అనేది సండే ఉంది. అంటే ఆ డే అనేది సండే కావచ్చు, సాటర్డే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇట్ ఈస్ వీకెండ్ డే అని దాని కింద రిటర్న్ అవుతుంది. అంటే ఈ రిటర్న్ ఓన్లీ వన్ టైం రాశాం దీనికి. సో గ్రూపింగ్ కూడా ఈ స్విచ్ కేసులో యూజ్ అవుతుంది అని మీనింగ్. ఓకే, యూజింగ్ స్విచ్ స్టేట్మెంట్స్ ఫర్ కాంప్లెక్స్ కాంపోనెంట్ రెండరింగ్. సో కాంప్లెక్స్ కాంపోనెంట్ రెండరింగ్ అంటే ఒక కాంపోనెంట్స్ కూడా మనం డిఫరెంట్గా రెండర్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ స్విచ్ స్టేట్మెంట్ అని. అదే ఇఫ్ ఎల్స్ ఉంది అనుకో, ఇట్ ఈస్ కోడ్ ఎక్కువ పడుతుంది. అండ్ హోప్ యూ అండర్స్టాండ్. మీరు ఈ ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. ఈ ఎగ్జాంపుల్లో ఏది కూడా అర్థం కాకపోతే ఒక చిన్న మీ కామెంట్ పెట్టండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు దాట్. ఓకే, థ్యాంక్ యూ.